అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చచ్చిపోతాననుకున్న క్షణం మెరుపులా జరిగిపోయింది. తను చావలేదు, కనీసం కింద పడనన్నా పడలేదు. ఎంత ఆకస్మికంగా జరిగిపోయిందో అంత ఆకస్మికంగానూ తేరుకున్నాడు. రవి వీల్చైర్ పట్టుకుని మిగతా కొంచెం దూరం తోసుకుంటూ వచ్చాడు. థ్యాంక్స్ అన్నాడు రఘు. రవి అతని ముఖం కనిపించడానికి ఎదురుగా వచ్చాడు. నేను చేసిందేముంది, సమయానికి వచ్చాను కాబట్టి. రాకపోతే ఈ పాటికి అంతా పూర్తయి ఉండేది. ఇలా రక్షించబడటం అదృష్టమో దురదృష్టమో తెలీదు. మీ పేరు తెలుసుకోవచ్చా? రవికిషోర్. మా బాబుకి సీరియస్గా ఉందని గాభరాగా వస్తున్నాను. ఇంతలో ఈ దృశ్యం కనిపించింది. మీరు? నా పేరు రఘు కిషోర్. రఘు. ఎక్కడో విన్నట్టుంది. ఎప్పుడు విన్నాడా పేరు? ఇహ ఉపేక్షించటం మంచిది కాదు. శక్తులన్నీ కూడదీసుకుని ఒక్క ఉదుటున కిందకు వచ్చేసింది. పదండి, టీకు మీకోసం కలవరిస్తున్నాడు అంది రవితో తొందర చేస్తూ. ఎలా ఉంది టీకుకి? బాగానే ఉంది, వెళ్ళి చూడండి. 21వ నంబర్ గదిలో ఉన్నాడు. రవి రఘువంక తిరిగి, వస్తానండి, మళ్ళీ కలుస్తాను అన్నాడు చేయి ఊపుతూ. తప్పకుండా కలవాలి. నా గది మీ గదికి ఎదురుగానే, నంబర్ 12 అన్నాడు రవి చెయ్యి అందుకొని. తర్వాత రవి వేగంగా ర్యాంప్ మీద నుంచే పైకెక్కి వెళ్ళిపోయాడు. వినీల రఘు ముఖంలోకి కోపంగా చూసింది. ఎందుకిలా చేశావు? రఘు తప్పు చేసినట్లు కళ్ళు కిందకి వాల్చి, ఎన్నాళ్ళ బట్టో కోరిక ఉండేది బయట ప్రపంచాన్ని కొంత సందర్శించాలని. కొద్ది రోజుల్లో ఎలాగో ఆపరేషన్, అందుకని ఈలోపే. ఆపరేషన్ అయితే గుర్తుంచుకో రఘు, ఈ ఆపరేషన్ నిన్ను బ్రతకనివ్వటానికే, నిన్ను చంపటానికి కాదు అంది. ఆమెకింత కోపం రావటం, ఇంత కటువుగా మాట్లాడటం అతనెప్పుడూ చూడలేదు. ఆ సమయంలో ఆమెను చూస్తుంటే కొంచెం భయం కూడా వేసింది. ఐఎమ్ సారీ వీణు అన్నాడు. పక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు చూసేసరికి జేమ్స్ అంది ఉరుముతున్నట్లు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఒక అమాయకుడి నిండు ప్రాణం తీయటానికి నిర్దాక్షిణ్యంగా తెగించావు. చేయి జారిపోయింది. కాదు, నువ్వు కావాలనే చేశావు. మీకు అర్థం కాదులేండి, ఇక్కడ మాట్లాడటం మంచిది కాదు, పైకి తీసుకెళ్ళనివ్వండి అని వీల్చైర్ అందుకోబోయాడు. డోంట్ టచ్ ఇట్. వినీల విసురుగా తన చేతిని అడ్డుగా ఉంచింది. అంతకంటే విసురుగా అతడామె చేతిని తోసిపారేశాడు. మీకు మతిపోయింది, అనవసరంగా అడ్డురాకండి అని వీల్చైర్ అందుకొని బలంగా పైకి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. రఘుకి ఇదంతా ఏమీ అర్థం కావటం లేదు. జేమ్స్ తమకెందుకు ద్రోహం చేస్తాడు? అతని మీద వినీల ఎందుకు అంత ఆగ్రహించింది? జేమ్స్ అని పిలిచాడు. నన్నేమీ ఇప్పుడు అడక్కండి ప్లీజ్ అన్నాడు జేమ్స్. వినీల గబగబా నిర్ణయాలు తీసుకుంది. టీకు నీరసంగా ఉంటే ఉన్నాడు. తక్షణం ఇంటికి తరలించాలి. పైకి వెళ్ళింది. రవి టీకు పక్కలో కూర్చుని ఉన్నాడు. వాడు చిన్న చిన్న మాటలతో తండ్రితో కబుర్లు చెప్పేస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామండి. హీ ఈజ్ ఆల్ రైట్ నో. ఇంకా నీరసంగా ఉన్నాడు విను. 2 రోజులు ఇక్కడ ఉంచితే? నో, మీకు హాస్పిటల్ వాతావరణం సరిపడదు. పర్వాలేదు, నువ్వు టీకు ఇక్కడ ఉంటే నాకు ఇక్కడ ఇంటిలాగానే ఉంది. తొందరగానే అడ్జస్ట్ అయిపోయాను. అయినా ఇప్పుడు అంత డేంజర్ ఏమీ లేదని చెప్తున్నానుగా, వెడదామంటే వాదనెందుకు? రవి తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. అంత కోపంగా మునుపెప్పుడూ కనబడలేదు. నీ ఇష్టం అన్నాడు పొడిగా. జేమ్స్ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఏమిటి అంది వినీల. 12వ నంబర్ గదిలోని పేషెంట్కు పెయిన్ బాగా వచ్చింది, విలవిల్లాడిపోతున్నారు. అయ్యో అంటూ వినీల బయటకు వచ్చేసింది పరుగులాంటి నడకతో. గదిలోకి వెళ్ళేసరికి రఘు బెడ్లో నిస్సహాయంగా కదల్లేని స్థితిలో ఉన్న కాళ్లతో బాధను అణుచుకోవటానికి గుప్పిళ్ళని బిగిస్తూ యమయాతన అనుభవిస్తున్నాడు. చెమటలు ధారలు కడుతున్నాయి. కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు. ఇంతకు ముందు జరిగిన సంఘటన వల్ల కలిగిన షాక్ వల్ల అతనికి అటాక్ వచ్చింది. వినీల సిస్టర్ కోసం కేకేసింది. ఎవరూ పలకలేదు. ఇంజెక్షన్ తీసుకురావటానికి తానే బయటకు పరిగెత్తింది. జేమ్స్ చెప్పిన మాట విని రవి టీకుకి ఇప్పుడే వస్తానని చెప్పి 12వ నంబర్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికి వినీల ఇంజెక్షన్ కోసం బయటకు వెళ్ళింది. రఘు పడుతున్న బాధ చూసి అతని హృదయం ద్రవీభూతమైంది. బెడ్ దగ్గరకు వెళ్ళబోయాడు. జేమ్స్ చేయి అడ్డంగా చాచాడు. రవికి అర్థం కాక ప్రశ్నార్థకంగా చూశాడు. పేషెంట్ దగ్గరకు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? ప్రతి హాస్పిటల్కు కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ఎవరైనా సరే రూల్స్ అతిక్రమించకూడదు. జేమ్స్ అంత బాధలోనూ రఘు పిలిచాడు.
జేమ్స్ అంత బాధలోనూ రఘు పిలిచాడు. ఆయన్ని రానియ్యి. జేమ్స్కి ఏం చేయాలో తోచలేదు. అతన్ని లెక్క చేయకుండా అడ్డుగా ఉన్న చేతిని పక్కకు తోసేసి రవి బెడ్ దగ్గరకు వెళ్ళాడు. పక్కనే కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటున్నారు. ఒకరి కళ్ళల్లో కన్నీరు, ఒకరి కళ్ళల్లో కన్నీటికి మించిన దుఃఖం. నేను ఈ నరకం. మీకెవ్వరూ లేరా? ఉన్నారు. ఎవరు? ఎక్కడా కనిపించరేం? వి గుర్తొచ్చింది. గడువు పూర్తయ్యే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పటానికి వీల్లేదు. అది ఎందుకు రహస్యమో తనకి తెలియదు. ఏదో ఉంటుంది. అది కీడు కలిగించేది అయి ఉండకపోవచ్చు. అయినా వినీల పెట్టిన ఆంక్షే. విశాల ప్రపంచంలో డాక్టర్ గారు లాంటి మనిషి ఒక్కరుంటే చాలదా? రవికి గర్వం కలిగింది. తన భార్య ఎంత గొప్పది, ఎంతమందికి ఉపశాంతి కలిగిస్తోంది. ఇంతకీ ఆమె తన భార్య అని ఇతనికి తెలుసునా? మీ డాక్టర్ గారు నాకు వినీల లోపలికి వచ్చింది. ఈ చివరి 2 మాటలు ఆమె చెవిన పడ్డాయి. గుండె ఝల్లుమంది. గబాల్న ముందుకు వచ్చింది. ఒకసారి ఉండండి ప్లీజ్ అంటూ రఘుకు ఇంజెక్షన్ చేసేసింది. ఈ స్థితిలో ఆయన్ని మాట్లాడించకూడదు అంది రవిని ఉద్దేశిస్తూ. వెనక నుండి జేమ్స్ అన్నాడు, ఆ గదిలో నుంచి బాబు పిలుస్తున్నాడమ్మా, డాడీ డాడీ అని. వినీల రవి ముఖంలోకి చూసింది, వెంటనే వెళ్ళమని సూచిస్తూ. రవి రఘు వంక ఒకసారి అనునయంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు నాకు అని రవి అసంపూర్తిగా వదిలేసిన వాక్యాన్ని తడుముకుంటున్నట్లుగా అన్నాడు. పుత్రదానం చేశారు అని చెప్పాలని తాపత్రయం. అదా అనుకుంటూ ఆవహిస్తున్న మైకంలో నువ్వెంత గొప్పదానివి అన్నట్లు చూశాడు. నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఎంత గొప్ప దేవతవి, నువ్వు నా ప్రాణానికి ప్రాణానివి. అతని కళ్ళు మూతపడ్డాయి. మరో పావుగంటలో వినీల టీకుని తీసుకుని రవితో ఇంటికి బయలుదేరింది. రవి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. టీకుని బ్యాక్ సీట్లో పడుకోబెట్టారు. మేడం మీకు ఫోన్ అని సిస్టర్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కారెక్కబోతున్న వినీల మళ్ళీ వెనక్కి వెళ్ళింది. నేను గుర్తున్నానా? ఒకనాడు ఫోన్లో మాట్లాడిన స్త్రీ గొంతు. ఏం కావాలి? జేమ్స్ మీకింత అపకారం చేస్తుంటే, మీ ఆస్తినంతా దోచేస్తుంటే, ఆఖరికి రఘుని చంపేయాలని చూస్తే పనిలోంచి తీసేయరేం? చూస్తూ ఊరుకుంటారేం? వినీలకి ఏం చెప్పాలో తోచలేదు. తల తిప్పి చూసేసరికి జేమ్స్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. చప్పున మౌత్ పీస్ మూసి నేను అని చెప్పి అతను దగ్గరికి రాగానే రిసీవర్ అందించి గబగబా బయటికి వెళ్ళిపోయింది. కారు కదిలింది. ఏం మాట్లాడవేం? ఈ గొంతు జేమ్స్ ఊపిరి బిగబట్టాడు. జేమ్స్ మీకు ఉపకారం చేస్తున్నట్లు నటిస్తూ మిమ్మల్ని తొలుచుకు తినేస్తున్న మహాశత్రువు. అతన్ని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయండి, లేకపోతే మీకు విముక్తి లేదు. అతని శరీరం నిఠారుగా అయింది. దవడ కండరాలు బిగుసుకుంటున్నాయి. ఈ గొంతు రంగమణిది కాదు. ఈ గొంతు తనకి బాగా తెలుసు. రవి లెక్క వేసుకుంటూ ఉంటాడు మనసులో. ఇంకో 20 రోజులు. రఘు లెక్క పెడుతున్నాడు రోజులు. ఇంకో వారం. వినీలకు తెలుసు ఏదైనా అంతా కలిసే ఇంకో నెల. ఓ రోజు హాస్పిటల్కు బయలుదేరుతుండగా ఫోన్ మోగింది. రవి ఊళ్ళో లేడు, క్యాంపులో ఉన్నాడు. రిసీవ్ చేసుకుంది. నేను. ఇంకా ఏం కావాలి? డబ్బు. ఆమెలో ఆవేశం పెళ్ళుబికింది. ఇంకా ఏముంది నా దగ్గర? బ్యాంకులో ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంట్లో ఉన్న నగలన్నీ కరిగిపోయినాయి. నీ దాహం తీర్చడం కోసం అలవాటు లేని దాన్ని అప్పు కూడా చేశాను. ఇంకా నీకు తృప్తి లేదా అని అరిచింది గట్టిగా. అవతల నుంచి నవ్వు. తృప్తి లేదు, ఇంకా దాహం తీరలేదు. నా దగ్గర ఇంకేం లేదు, కానీ నా దగ్గర నీ రహస్యం ఉంది. నేనేం చేయనింకా? చెబుతాను. సాయంత్రం 6 గంటలకి చార్మినార్ దగ్గరకు రా. ఓ కుర్రాడు నీ దగ్గరకు వస్తాడు. వాణ్ణి అనుసరించు. ఓ ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ నేనుంటాను. నీతో ముఖాముఖి మాట్లాడతాను. రాకపోతే 6:30 కల్లా నీ రహస్యం బట్టబయలవుతుంది. ఫోన్ నిర్దాక్షిణ్యంగా కట్ అయిపోయింది. ఆ పగలంతా వినీల భయంకరమైన సంఘర్షణలో గడిపింది. వెళ్ళాలా వద్దా? వెడితే ఏదన్నా ఉపద్రవమా? కానీ వెళ్ళకపోతే కూడా మారణహోమం జరగదా? చివరకు వెళ్ళటానికే నిశ్చయించుకుంది. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో. ఏం చేస్తుంది? తన చేతుల్లో ఏముంది? సరిగ్గా 6 గంటలకల్లా చార్మినార్ చేరుకుంది. గుండె వడివడిగా కొట్టుకుంటున్నది. అలా నిలబడితే ప్రపంచమంతా తననే చూస్తున్నట్లు, అవహేళన చేస్తున్నట్లు, శరీరమంతా తూట్లు పడుతున్నట్లు. 5 నిమిషాలు గడిచింది. ఇంతలో వెనక నుంచి ఏమండి అని పిలిచినట్లు వినిపించింది. తిరిగి చూసేసరికి 10 ఏళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు. వినీల గారంటే మీరేనా? తల ఊపింది. నాతో రండి.
అతను ముందు నడుస్తుంటే ఆమె వెంబడిస్తోంది. క్రమంగా చీకటి వ్యాపిస్తోంది. ఆ పిల్లవాడు చాలా సందులు, గొంతులు తిప్పాడు. ఆ దారులన్నీ ఆమెకు తెలియవు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. చివరకు ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగి, మూసి ఉన్న తలుపులు మెల్లిగా తోశాడు. కొద్దిగా తెరుచుకున్నాయి. లోపలికి వెళ్ళండి అని చెప్పి మరుక్షణంలో అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఒక్క నిమిషం తటపటాయిస్తూ నిలబడింది. చివరకు తెగించి తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. వెనువెంటనే తలుపులు మూసుకున్నాయి. అదిరిపడి తల పక్కకి తిప్పి చూసి అక్కడ నిలబడి ఉన్న ఆకారాన్ని చూసి కెవ్వున కేకపెట్టింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము.